కరెస్పాండెంట్ ప్రిన్సిపల్ మేడం, టీచర్స్ అండ్ థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. ఇవాళ మనం ఇప్పుడు ఎందుకు గ్యాదర్ అయ్యామంటే పొల్యూషన్ గురించి మాట్లాడుకోవడానికి. ఎయిర్, వాటర్ అండ్ సాయిల్ పొల్యూషన్. ఇప్పుడు మనం ఎయిర్ లేకుండా 1 to 2 minutes బ్రతకగలుగుతాం అంతే. అదే మనం కాలుష్యం వెహికల్స్ వాడి దాన్ని కాలుష్యం చేసుకుంటూ కాలుష్యమైన గాలిని పీల్చుకుంటూ సగ జీవితాన్ని అనుభవించడం కన్నా మంచి మంచి గాలిని తీసుకొని పూర్తి జీవితాన్ని అనుభవించడం బెటర్. దానికోసం మనం వెహికల్స్ అనేదాన్ని తగ్గించి కొంచెం ఇండస్ట్రియల్ పరంగా వేస్ట్, కార్బన్ డైఆక్సైడ్ వేస్ట్ అంటే తగ్గించి ఎయిర్ని కంట్రోల్ చేసుకుంటాం. అదే ఆ కాలుష్యమైన ఎయిర్ పీల్చుకోవడం వల్ల లంగ్ క్యాన్సర్ ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిసీజ్ వచ్చి తొందరగా మరణించడానికి అవకాశం ఉంది. ఇంకా వాటర్ పొల్యూషన్. వాటర్ అనేది మన జీవితంలో ముఖ్య పాత్ర. వాటర్ లేకుండా 1 to 5 days బతకగలుగుతాం అంతే. వాటర్ అనేది మనకి ప్రతి ఒక్క జీవికి జీవనాధారం. వాటర్ వల్ల ఎన్నో జీవులు బ్రతుకుతున్నాయి భూమి మీద. అదే వాటర్ని మనం ఇండస్ట్రియల్ పరంగా వ్యర్థం చేసుకొని దాన్ని వేస్ట్ చేసుకోవడం కన్నా దాన్ని ఇలాంటి పొల్యూషన్ తగ్గించుకొని దాన్ని కాపాడుకొని నెక్స్ట్ జనరేషన్కి అందించదామని పొల్యూషన్ ద్వారా కండక్ట్ చేసుకోవడం జరుగుతుంది. సాయిల్ పొల్యూషన్. ఇవాళ రేపు మనం ప్లాస్టిక్ బ్యాగ్స్ వాడడం వల్ల సాయిల్ పొల్యూషన్ అనేది దారుణంగా జరుగుతుంది. ఇది మనం ఇంట్లో వాడిన వెజిటేబుల్స్ వేస్ట్ వల్ల దాన్ని డిగ్రేడబుల్ చేసుకొని వాటిని పేపర్ బ్యాగ్స్ తయారు చేసుకోవడానికి అవకాశం ఉంది. అవి పేపర్ బ్యాగ్స్ తయారు చేసుకొని వాటిని వాడి యూజ్ అండ్ త్రో చేసుకున్నామంటూ అవి సాయిల్లో కంపోజ్ అయ్యి మనకి ఏ హామీ కలగకుండా చూసుకుంటుంది. దీనివల్ల మనకి అండ్ చెట్లకు కూడా ఎంతో బెనిఫిట్ ఉంది. ఇప్పుడు ఈ పొల్యూషన్ అనేది మన జీవితంలో ఒక సినిమా లాంటిది. ఈ సినిమాని చూసిన వెంటనే మర్చిపోతాం. అదే ఈ పొల్యూషన్ కూడా చూసి మర్చిపోవాలి. కాలుష్యం చేయకుండా దాన్ని కాపాడుకుందామని నా భావన.